చెరువులను రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ హైదరాబాద్ నగరంలో మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక కొత్త టెక్నాలజీతోని క్లీన్ టెక్ టెక్నాలజీ వాళ్ళ సహకారంతో ఈ చిన్నరాయిన్ చెరువును మనం పునరుద్ధరణ చేయబోతా ఉన్నాం. మరి హైదరాబాద్ నగరానికి ఈశాన్యంలో ఉంది. మరి కనకారెడ్డి గారు ఉన్నారు. సో ఇక్కడ నుంచి ప్రారంభం చేస్తే ఇది శుభం జరుగుతుంది, అన్ని చెరువులు కూడా బాగా జరుగుతాయి, ఇది విజయవంతం అవుతుందనే ఉద్దేశంతో మొట్టమొదటి ఈ కార్యక్రమాన్ని చిన్నరాయిన్ చెరువులో ప్రారంభం చేసుకోవడం జరిగింది. చెరువు పక్కన ఉండడం ఒకప్పుడు ఆహ్లాదకరంగా ఉంటే ఇప్పుడు ఒక శిక్షగా మారిపోయింది. ఒకనాడు చెరువు పక్కన ఉంటే సంతోషపడేవాళ్ళు, అద్భుతమైన నీరు, ఒక చెరువు పక్కన ఇల్లు ఉందంటే దానికి ఒక ప్రివిలేజ్గా భావించేవాళ్ళం. కానీ ఈరోజు చెరువు పక్కన ఇల్లు అంటే ఒక శిక్షలాగా భావించే పరిస్థితి వచ్చింది. కానీ మళ్ళీ పాత రోజులు రావాలి. మళ్ళీ చెరువు పక్కన ఉండేవాళ్ళు సంతోషంగా మా ఇల్లు చెరువు పక్కన ఉంది అని గర్వపడేటువంటి విధంగా ఈ హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాలని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచిస్తూ ఉన్నారు. ఈరోజు 169 చెరువుల్లో 156 చెరువులకు FTL ఫిక్స్ చేయడం జరిగింది. బౌండరీస్ ఫిక్స్ చేసి ఐరన్ ఫెన్సింగ్ చేస్తూ ఉన్నాం. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. పోయినాయి కనీసం ఉన్నాయన్న మన తెలంగాణ రాష్ట్రంలో చెరువుల్ని కాపాడుకుందాం. ఈ సంవత్సరం 26 చెరువులను హైదరాబాద్లో చేయబోతా ఉన్నాం, ఈ మొత్తం 156లో. సో దశల వారీగా హైదరాబాద్లోని అన్ని చెరువులను కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఈ కొత్త టెక్నాలజీ ఏదైతే క్లీన్ టెక్ ఆధ్వర్యంలో వచ్చిందో ఇది ఒక రోజుకు 1 ఎకరా గుర్రపు డెక్కను క్లీన్ చేసేస్తుంది. మన చెరువు నాకు తెలిసి 16 ఎకరాలు కదా, 17 ఎకరాలు అంటే 17 రోజుల్లోగా ఈ చెరువు క్లీన్ అయిపోతుంది. యూఎస్లో మా తెలంగాణ జాగృతిని లాంచ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ యూఎస్ చాప్టర్ కూడా లాంచ్ చేస్తూ ఉన్నాం. సో ఆ మిగతా కార్యక్రమాలు అక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళని కలుసుకోవడం ప్లస్ ఈ ప్రిన్స్టన్ యూనివర్సిటీ ప్రోగ్రామ్ కోసమని వెళ్ళడం జరుగుతుంది.